ట్రంప్ ట్రూత్ సోషల్ లో ఏ జనరేటెడ్ వీడియో పోస్ట్ చేశాడు ఏంటంటే ఒబామా నో వన్ ఎస్పెషల్లీ ద ప్రెసిడెంట్ ఇస్ అబౌవ్ ద లా అని. దాని తర్వాత మిగతా పొలిటీషియన్స్ కానీ మెయిన్ ఎవరైతే ఉంటారో పొలిటికల్ గా అమెరికాలో వాళ్ళంతా నో వన్ ఇస్ అబౌవ్ ద లా అని పెడుతూ లేటర్ ఒబామాని FBI వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెట్టేసి ఒబామా ఏమో ఆరెంజ్ కలర్ జైల్ డ్రెస్ ఉంటది కదా అమెరికాలో అది వేసుకొని బార్స్ అనక లైక్ జైల్ గోడల్లో ఉన్నట్టుగా పెట్టాడు. అండ్ ఇదంతా ఏ జనరేటెడ్ వీడియో కానీ తిను ట్రూత్ సోషల్ లో పెట్టేటప్పుడు డిస్క్లైమర్ ఇవ్వలేదు దిస్ ఈస్ అన్ ఏ జనరేటెడ్ వీడియో అని చెప్పి. ట్రంప్ ఏమంటున్నాడంటే 2016 ఎలక్షన్స్ ముందు ఫ్రాడ్ జరిగింది, ఎలక్షన్ ఫ్రాడ్ జరిగింది, ఇది ఒబామా చేశాడు, ఒబామాని జైల్లో పెడతాము అన్నట్టుగా చెప్తున్నాడు అనమాట. అదే విధంగా ఒబామా టైంలో ఎలాగైతే ఇంటెలిజెన్స్ అనేది వెపనైజ్ అండ్ పొలిటైజ్ రెండు అయినాయో డబ్బుల ద్వారా అండ్ ఎటువంటి రకమైన లంచాలు ఇవన్నీ చేశారో అండ్ ట్రంప్ వీళ్ళు డెమోక్రాట్స్ మీద ఆ టైంలో చేసిన ఆరోపణలు వాటన్నిటికీ వీళ్ళు రివెంజ్ తీర్చుకుంటున్నారు అనుకుంటే ఇప్పుడు అయితే మొత్తానికి ఆ టైంలో చాలా ఫ్రాడ్స్ జరిగినాయి. ఆ ఫ్రాడ్స్ అన్నింటికి ఇప్పుడు ఒబామా గోనా లైక్ ఫేస్ దోస్ ఆల్ ఫ్రాడ్స్. ఇప్పుడు FBI అరెస్ట్ చేశారు అన్నట్టుగా ముందుగా ఏమన్నా ఇస్తున్నారేమో, వీళ్ళ దగ్గర ప్రూఫ్స్ కూడా ఉంది అని చెప్పి తులసి గబ్బాడ్ ఉన్నారు కదా తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారనమాట. సో ట్రంప్ మీద కానీ వీళ్ళందరి మీద ఆ టైంలో వీళ్ళు ఏమన్నా మోపిన నిందలు అవన్నీ కూడా. అండ్ ఇంటెలిజెన్స్ అనేది ఆ టైంలో రష్యాదేమీ లేదు ఇన్వాల్వ్మెంట్ అమెరికన్ ఎలక్షన్స్ లో అని చెప్పారు అని కూడా చెప్తున్నారు. వీ నీడ్ టు సీ లైక్ వీళ్ళు రష్యాను కూడా దోషులుగా ఏమైనా చూపించబోతున్నారేమో. అండ్ ఒబామా మీద ఈ వీడియో చేశారంటే ఫ్యూచర్ లో అది ఏమన్నా చేయబోతున్నారా, వీళ్ళు అరెస్ట్ చేయబోతున్నారా అంటే అంత స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ వీళ్ళ దగ్గర ఏమన్నా ఉన్నాయా అనేది కూడా చూడాలి. లేకపోతే ట్రంప్ ఊరికే ఏది పెడితే అది మాట్లాడతాడు కదా, మూడొచ్చిందని ఏమన్నా పోస్ట్ చేశాడేమో. మరి వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ హౌ ద అమెరికన్ పొలిటికల్ గేమ్ గోనా ప్లే నౌ.